హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. ప్రతి ఒక్కరు కూడా మన కృష్ణారెడ్డి అకాడమీ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది డిసిప్లిన్కి మారు పేరుగా అండ్ కంటెంట్ అందించడంలో కూడా నెంబర్ వన్గా, గ్రౌండ్ పరంగా కూడా నెంబర్ వన్గా తీస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్లో డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని ప్లస్ కంటెంట్ అందించడంలో ప్లస్ గ్రౌండ్ అందించడంలో ప్లస్ వాడికి ప్రతి అంశాన్ని కూడా వాడికి మోటివేట్ చేసుకుంటూ 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా తయారు చేస్తున్నటువంటి ఏకైక అకాడమీ మన కృష్ణారెడ్డి అకాడమీ. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ లేనంత విధంగా ఇక్కడ మన అకాడమీ నడిపిస్తూ ఉన్నాం. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా నేను ₹1,00,000 కూడా జీతానికి కూడా రిజైన్ చేస్తున్నామంటే నేను ఏదో ఒక నా మైండ్లో ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన తగ్గట్టే నేను ముందుకెళ్తున్నాను. ఓకే అండి, నీకు నిజంగా 100% ఉద్యోగం కావాలనుకుంటే మన కృష్ణారెడ్డి అకాడమీ ఆఫర్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు లెటర్ సిరీస్ ఏదైతే ఉందో ఈ లెటర్ సిరీస్ యొక్క కంటెంట్ కూడా మీరు పరిశీలించవచ్చు. ధారాళంగా లెటర్ సిరీస్ యొక్క కంటెంట్ కూడా పరిశీలించవచ్చు. ఈ లెటర్ సిరీస్ కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ చెక్ చేసుకోండి. లెటర్ సిరీస్ అండి. ఈ లెటర్ సిరీస్ నుంచి కూడా 2 టైప్స్గా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఈ లెటర్ సిరీస్లో కూడా 2 టైప్స్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. టైప్ 1 ఏదైతే ఉందో మన సీక్వెన్స్గా వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ABCDE తర్వాత ఏమొస్తుందని అడిగితే F ఏదైతే ఉందో F వస్తుంది. ఎందుకంటే ఒక ఆర్డర్ ఏదైతే ఉందో సీక్వెన్స్ ఏదైతే ఉందో సీక్వెన్స్ ఫాలో అవుతుంది. అలా కాకుండా ABCD నెక్స్ట్ ఏంటి వస్తుందంటే ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది. బేస్ లెవెల్ నుంచి చెప్తున్నామండి. ఇది జస్ట్ బేస్ లెవెలే. చివరికి వెళ్ళేటప్పటికి ఈ కంటెంట్ అనేది నీకు ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి పరిశీలించండి. ఏబీకి అనిపిస్తుంది, ఏబీకి C యాడ్ అయింది, ఏబీసీకి D యాడ్ అయింది. దీనికి ఏమవుతుందండి ABCDE ఏదైతే ఉందో ఈ వరకు మీకు యాడ్ అవుతుంది. అంతే. ఈ విధంగా క్వశ్చన్స్ మీకు సీక్వెన్స్లో అడిగేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో టైప్ నెంబర్ 1లో అడుగుతున్నారు. అదేవిధంగా టైప్ నెంబర్ 2 ఏదైతే ఉందో A ఇచ్చాడు, డాష్ ఇచ్చాడు, C ఇచ్చాడు, డాష్ ఇచ్చాడు, AB డాష్ ఇచ్చాడు, C డాష్ ఇచ్చాడు, D డాష్ ఇచ్చాడు, B డాష్ ఇచ్చాడు. ఇలాగా డాష్ ఇచ్చుకుంటూ ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. అంతే. ఈ టైప్ నెంబర్ 2 పైన కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి దాన్ని కూడా రెండింటిని కూడా బేస్ లెవెల్ కంటెంట్ నుంచి ఏ రేంజ్ కంటెంట్కి వెళ్తామో ఒకసారి మీరు పరిశీలిస్తూ ఉండండి. ఇది క్వశ్చన్ నెంబర్ కూడా దానికంటే క్వశ్చన్ నెంబర్ 1 కంటే వెళ్ళే ముందు కూడా మీకు ప్రతి అక్షరం పైన కమాండింగ్ ఉండాలి. ఈ లెటర్ సిరీస్ అంటే ప్రతి అక్షరం పైన కమాండింగ్ నువ్వు సాధించగలిగినాడు అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్కి 17 అంటే ఎంత, 23 అంటే ఎంత, 22 అంటే ఎంత, 14 అంటే ఎంత. ఓకే అండి. అదేవిధంగా సడన్గా 18 అంటే ఎంత, 10 అంటే ఎంత, 12 అంటే ఎంత అని టక్కుమని నువ్వు సమాధానం చెప్పగలిగినాడు, నువ్వు నేర్చుకున్నాడు, నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. ఓకే అండి. అదేవిధంగా చూడండి మనం ఏ రేంజ్లో మీకు కంటెంట్ అందించడం సిద్ధమవుతున్నాం ఒకసారి పరిశీలించండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ABCD దీనికోసం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. A అంతే 1, B అంతే 2, C అంతే 3, D అంతే 4. ఈ 4 అక్షరాలు ఎవరికైనా చిన్నపిల్లలతో సహా గుర్తుంటాయి. D యొక్క అక్షరం యొక్క వాల్యూ అంతే 4, C అంతే 3, B అంతే 2, A అంతే 1. ఈ 4 అక్షరాల పైన పూర్తిగా ప్రతి ఒక్కసారి కమాండింగ్ ఉంటుంది. అదేవిధంగా XYZ చివరి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా. ఎందుకంటే ఆంగ్ల అక్షరమాల్లో టోటల్గా 26 అక్షరాలు ఉంటాయి కాబట్టి 26 అక్షరం మీద అంతే Z అవుతుంది. అదేవిధంగా Y అనేది మీకు 25 అవుతుంది, X అనేది మీకు 24 అవుతుంది. ఈ యొక్క 7 అక్షరాల పైన ప్రతి ఒక్కరు కూడా కమాండింగ్ ఉంటుంది. అదేవిధంగా మీకు 100% కమాండింగ్ రావడానికి చూడండి ఒకసారి పరిశీలించండి. ఇక్కడ మీకు M అంతే ఎంత అంటే 13 అవుతుందండి. 13 అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే C అనేది మీకు 3 అయిపోయింది కాబట్టి ఈ C అనేది ఏదైతే ఉందో 3 అయిపోయింది కాబట్టి ఈ M అనేది మీకు M అని కానీ మీరు ఇలాగా రివర్స్లో రాస్తే 3 లాగా కనిపిస్తుంది కాబట్టి M అనేది మీకు 13 అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అదేవిధంగా W కూడా చెక్ చేయండి ఒకసారి. ఈ Wని కూడా మీరు రివర్స్లో రాస్తే 3 లాగా కనిపిస్తుంది. M అనేది 13 అయిపోయింది కాబట్టి W అనేది మీకు 23 అయ్యే ఛాన్స్ ఉంది. ఏమైనా 33 అయ్యే ఛాన్స్ ఉందంటే ఎందుకు లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ అక్షరమాలలో కేవలం 26 అక్షరాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ W అనేది మీకు 23 అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. అదేవిధంగా చూడండి మీకు అదేవిధంగా మీరు ఒకసారి పరిశీలించండి. ఫర్ ఎగ్జాంపుల్కి G ఉందండి. ఈ G రాయడంలోనే Gలోనే ఉందండి 7. అంతే. G అంతే 7 అండి. ఈ G అంతే అండి 7. G అనే అక్షరం ఏదో రాస్తూ ఉన్నామో
ఆ జీలోనే మీకు కనిపిస్తుంది 7. అంటే జీ వాల్యూ ఎంత అంటే 7 ఏదైతే ఉందో 7 అండి. నీ లైఫ్లో నువ్వు మర్చిపోకునే విధంగా నువ్వు దీన్ని గుర్తుపెట్టుకోగలగాలి. జీ అంతే 7. అదేవిధంగా మీకు హెచ్ కూడా చెక్ చేయండి ఒకసారి. హెచ్ కూడా చెక్ చేయండి. హెచ్ని కానీ మీరు ఎలా కలిపారనుకోండి 8 లాగా కనిపిస్తుందా లేదా? కాబట్టి హెచ్ ఎంత అంటే 8. హెచ్ ఎంత అండి 8. నీ లైఫ్లో కూడా నువ్వు మర్చిపోయిన విధంగా మీకు 8ని కూడా మీకు నేర్పించడం జరిగింది. హెచ్ ఎంత అండి 8 అండి. అదేవిధంగా ఇక్కడ మీకు ఆర్ని కూడా ఒకసారి పరిశీలించండి. ఆర్ని కూడా పరిశీలించండి. ఈ ఆర్ని కానీ చివరి నుంచి ఇలా కలిపితే మీకు మళ్ళీ 8 లాగా కనిపిస్తుంది ఆర్ కూడా. కాబట్టి హెచ్ అనేది మీకు 8 అయిపోయింది. కాబట్టి ఆర్ అనేది మీకు 8 అయ్యే ఛాన్స్ లేదు. ఏమయ్యే ఛాన్స్ ఉందంటే 18 అయ్యే ఛాన్స్ ఉంది. పోనీ 28 అయ్యే ఛాన్స్ ఉందా అంటే 28 అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ అక్షరమాలలో కేవలం 26 అక్షరాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఆ 26 అక్షరాల లోపు మీకు 18 ఆరుని ఇలా కలిపితే మీకు 8 లాగా కనిపిస్తుంది. కాబట్టి ఆరు అంటే 18 ఏదైతే ఉందో 18 మీకు అవుతుందండి. ఈ కాకుండా ఈ జోటి EJOY TY ఈ జోటి ఏదైతే ఉందో ఈ పదం మీకు గుర్తుపెట్టుకోవాలి. ఈ అంతే 5, జే అంతే 10, ఓ అంతే 15, టీ అంతే 20, వై అంతే 25. ఓకే అండి. ఈ జోటి ఏదైతే ఉందో ఈ పదాలన్నీ కూడా మీకు 5, 10, 15, 20, 25లో కనిపిస్తూ ఉంటాయి. ఓకే అండి. అదేవిధంగా ఒకసారి మీకు 9 కూడా ఒకసారి చూడండి. ఈ 9 కూడా చూడండి. ఈ ఇంగ్లీష్ అక్షరమాలలో 2వ బడి అక్షరమాలలో 5 ఇలా రాస్తే 9లా కనిపిస్తూ ఉంటుంది. 9లా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఐ నో హిందీలో నో అంతే అంటే 9. ఐ నో అంటే ఐ అంతే ఐ నో అంటే ఐ అంతే 9 అండి. ఈ ఐ అనే అక్షరం ఏదైతే ఉందో దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే దీని యొక్క విలువ ఎంత అంటే 9 అండి. ఐ అంటే 9. జే అంతే మీకు ఆల్రెడీ చెప్పాము 10. ఈ జేలో జే అంతే 10. అదేవిధంగా కే చూడండి. చాలా క్లారిటీగా కే చూడండి మీకు నేర్పడం జరుగుతుంది. ఈ కే ఏదైతే ఉందో దీని యొక్క వాల్యూ ఎంత అంటే 11 అండి. ఈ కే యొక్క వాల్యూ ఎంత అంటే మీకు 11. ఆ 11లో ఒక అంకెని తీసుకొని రెండో అంకెని ఎలా తీసుకొచ్చి ఎలా కలిపితే మీకు ఎలా టచ్ చేస్తే ఒకసారి చూడండి. ఇది ఒకసారి పరిశీలించండి. ఈ కే యొక్క వాల్యూ కూడా ఒకసారి పరిశీలించండి. కే యొక్క వాల్యూ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. కే అంటే 11. ఈ 11లో ఈ 1ని యాస్టీజ్గా రాసి ఈ కేని కానీ తీసుకొచ్చి మీకు ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కే అనేది మీకు 11గా ఆన్సర్ చేయబడుతుంది. అదేవిధంగా ఎల్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ ఎల్ ఏదైతే ఉందో ఈ ఎల్లో ఇదొక లైన్ కనిపిస్తుంది, ఇదొక లైన్ కనిపిస్తుంది. అంటే 2 లైన్ కనిపిస్తున్నాయి. అంటే ఎల్ అనేది 2 అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకు బి అనేది 2 కాబట్టి ఎల్ అనేది ఎంత కనిపించే ఛాన్స్ ఉందంటే 12 ఏదైతే ఉందో ఈ 12 అయ్యే ఛాన్స్ ఉన్నటువంటిదండి. అదేవిధంగా మీరు ఇంకొకసారి పరిశీలించండి. ఈ వి కూడా చూడండి ఒకసారి. విలో కూడా 2 లైన్లు ఉన్నాయి. ఇదొక లైన్ 2 లైన్లు ఉన్నాయి. ఎల్ అనేది 12 అయిపోయింది, బి అనేది 2 అయిపోయింది. కాబట్టి మీకు 26 అక్షరాల్లో ఇంకేం కనిపిస్తుందంటే ఈ 22 ఏదైతే ఉందో వి అనేది 22 అయ్యేటువంటి ఛాన్స్ ఉందండి. ఓకే అండి. అదేవిధంగా మీరు మరొకసారి పరిశీలించినట్లయితే ఐ ఏదైతే ఉందో చెప్పాను కదండి. ఐ అనేది 9లా కనిపిస్తూ ఉంది మీకు. ఐ అంటే 9. అదేవిధంగా ఎస్ చూడండి. ఎస్ కూడా ఇలా కలిపితే మీకు 9లా కనిపిస్తుంది ఎస్ కూడా. అంటే ఎస్ 9 అయ్యే ఛాన్స్ ఎంత అయ్యే ఛాన్స్ ఉంది? 19 ఏదైతే ఉందో 19 అయ్యే ఛాన్స్ ఉందండి. అదేవిధంగా మీకు ఇంకా ఏ అక్షరాలు మిగిలాయి అంటే ఎం అయిపోయింది, ఎల్ అయిపోయింది. ఎన్ అంటే 14 తెలిసిందే. ఎన్ అంటే 14, ఓ అంటే 15. చూడండి ఇక్కడ ఎఫ్ అంతే ఎంతంటే 6 అండి. ఎఫ్ని ఇలా తిరిగి రివర్స్లో రాస్తే ఎఫ్ విలువ ఎంత వచ్చిందంటే 6 ఏదైతే ఉందో 6 అండి. అదేవిధంగా పీని కూడా రివర్స్లో రాస్తే 6 అవుతుంది. పీలో నుంచి రివర్స్లో రాస్తే 6 అవుతుంది. కానీ ఎఫ్ అనేది 6 అయిపోయింది. కాబట్టి పీ అనేది ఎంత అయ్యే ఛాన్స్ ఉందంటే 16 ఏదైతే ఉందో 16 అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా. అంతే. ఇలా ప్రతి అక్షరం పైన నువ్వు కమాండింగ్ సాధించున్నాడు, నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. అదేవిధంగా చూడండి. అదేవిధంగా క్యూ ఏదైతే ఉందో క్యూన్ నిజంగా నీ రాణి క్యూ యొక్క విలువ ఎంత అంటే 17. యు యొక్క విలువ ఎంత అంటే 21. అంటే నీ విలువ ఎంత అంటే 21. నీ యొక్క రాణి విలువ క్యూ అంటే క్యూన్ అనమాట. నీ యొక్క రాణి విలువ ఎంత అంటే 17. అంటే నీ యొక్క రాణి విలువ 17, నీ విలువ ఎంత అంటే 21. యు అంటే 21, క్యూ అంటే 17 ఏదైతే ఉందో ఈ 17 అనేది మీకు ఆన్సర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది దాని యొక్క విలువ అనేది వస్తుంది. ఈ విధంగా ప్రతి అక్షరం పైన కమాండింగ్ సాధించినాడు
ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయో కూడా చెప్తున్నాను కదా. బేస్ లెవెల్ ఏదైతే ఉందో బేస్ లెవెల్ నుంచి మీకు అడ్వాన్స్లో వెళ్ళేంత రేంజ్ వరకు మీకు తీసుకెళ్లేటువంటి రెస్పాన్సిబిలిటీ మన కిషోర్ అకాడమీకు తీసుకుంటుంది. ఎందుకంటే 2025లో మన ఆర్మీ పేపర్ అండ్ ఎస్ఎస్సి పేపర్ ఏదైతే ఉందో చాలా కఠినతరంగా ఇచ్చాడు. ఒకప్పుడు పేపర్కి ఇప్పుడు పోల్చుకుంటే ఈ ఆర్మీలో అడిగే ప్రతి బిట్ కూడా మీకు కానిస్టేబుల్ రేంజ్లో అడిగేటువంటి బిట్ల రూపంలోనే ఉన్నాయి. అంతే కాలం మారింది, కాంపిటీషన్ పెరిగింది కాబట్టి రానున్న కాలం ఇంకా టఫ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీకు పేపర్ తయారు చేయడం జరుగుతుంది, కంటెంట్ అనేది అందించడం జరుగుతుంది. పరిశీలించండి. ఇదే విధంగా క్వశ్చన్ నెంబర్ 1 మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 1 కూడా మీరు పరిశీలించండి. ఒకసారి మీరు ఇది అక్షరాల రూపంలో చూస్తే మీకు సమయం ఎక్కువ తీసి పడేటువంటి సమయం ఎక్కువ తీసుకునే ఛాన్స్, కానీ ఆలోచించడానికి కూడా కొద్దిగా సమయం పడుతుంది. కానీ బి అంతే 2, సి అంతే 3, ఈ అంతే 5, హెచ్ అంతే 8, ఎల్ అంతే 12 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు కాబట్టి ఒకసారి మీరు పరిశీలించండి. ఎక్కడి నుంచి ఎంత పెరిగిందంటే 1 పెరిగిందండి. ఎక్కడి నుంచి ఎంత పెరిగిందండి 2 పెరిగింది. అంతే +1 +2. ఎక్కడి నుంచి ఎంత పెరిగిందండి 3 పెరిగింది. ఎక్కడి నుంచి ఎంత పెరిగింది 4 పెరిగింది. అంతే అన్నీ కూడా +1 +2 +3 +4 జరుగుతున్నాయండి. అదేవిధంగా నెక్స్ట్ అక్షరంకి ఏం జరగాలి +5. అంతే 12కి 5 కలిపి ఎంత అండి 17. అంతే 17. ఇప్పుడు చెప్పాను మీ క్యూ యొక్క వాల్యూ ఎంత అంటే 17. నీ యొక్క రాణి ఆ వాల్యూ యొక్క ఎంత అంటే 17. క్యూ ఏదైతే ఉందో దీని యొక్క ఆన్సర్ అవుతుందో దీని ఆన్సర్ ఏంటంటే క్యూ ఏదైతే ఉందో ఈ క్యూ అనేది దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది అండి. ఓకే అండి. ఇది క్యూ ఏదైతే ఉందో ఈ క్యూ అనేది మీకు దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడము జరుగుతుంది. ఓకే అండి. ఈ విధంగా అంటే అక్షరాలని కానీ నువ్వు అంకెల రూపంలో కానీ మార్చుకోగలిగితే ఎంత స్మార్ట్గా అప్రోచ్ అనేది మీకు ఈజీగా ఉంటుంది లెటర్ సిరీస్ అనేది. ఓకే అండి. ఈ లెటర్ సిరీస్ ఏదైతే ఉందో ఎంత ఈజీగా ఉంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 2 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 2 కూడా పరిశీలించండి. అక్షరాల రూపంలో చూస్తే మనకి ఆన్సర్ అనేది అంత త్వరగా రాదు, కానీ దీన్ని ఈజీగా మనం మాడిఫై చేసే విధానము కే అంతే 11, కే అంతే మనకి ఎంత అంటే 11, అదేవిధంగా ఎన్ అంతే ఎంత అంటే మనకి 14, ఓ క్యూ అంతే అంతే 17, టీ అంతే అంతే 20, డబ్ల్యూ అంతే అంతే 23. ఇప్పుడు చెప్పాను ప్రతి అక్షరం కూడా డబ్ల్యూని కూడా రివర్స్ రాస్తే 3 లాగా కనిపిస్తుంది. కాకపోతే అది 13 అయ్యే ఛాన్స్ లేదు, 23 అయ్యే ఛాన్స్ అని చెప్పాము. ఎందుకంటే ఎం అనేది 13 అయిపోయింది కాబట్టి. అందుకే ప్రతి అక్షరం పైన కూడా చూడండి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత పెరిగిందండి +3 పెరిగింది. +3 పెరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత పెరిగిందండి +3 పెరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత పెరిగిందండి +3 పెరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత పెరిగిందండి అన్నీ అంతే ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది. +3 అనేది సీక్వెన్స్ ఫాలో అవుతుంది. కాబట్టి నువ్వు కూడా దీనికి +3 కలిపావనుకోండి 23కి +3 కలిపితే ఎంత అండి 26 అవుతుంది. 26 అనే అక్షరం ఏమవుతుందండి ఈ జెడ్ ఏదైతే ఉందో ఈ జెడ్ అనేది దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందండి. చూడండి బేస్ లెవెల్ నుంచి ఇది బేసిక్లో మాత్రమే ఉన్నామండి. కంటెంట్ చివరికి వెళ్ళినప్పటికి ఏ రేంజ్లో ఉంటుందో కూడా మీరు చూస్తూ ఉండండి. ఇది క్వశ్చన్ నెంబర్ 2 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 3 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 3 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమంటున్నాడంటే ఈ కింది అక్షరమాలలో ఏ అక్షరం ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో వస్తుంది అని దీని యొక్క మ్యాటర్ ఏదైతే ఉందో ఇది మనం ఎగ్జామ్ పాయింట్ వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మనకు టైం ఉంది కాబట్టి ఒకసారి ఇలా అడిగే ఛాన్స్ ఉందా అని అవగాహన చేసుకోవడానికి మాత్రమే చెప్తూ ఉన్నాం. చూడండి ఇక్కడ ఆల్రెడీ మీకు జే అంతే 10, ఈ అంతే 5, ఏ అంతే 1, ఎక్స్ అంతే 24, వి అంతే 22 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అంతే మీరు ఒకసారి పరిశీలించండి. ఏమైనా అక్షరాల రూపంలో చూస్తే ఆన్సర్ మనం పాయింట్ అవుట్ చేయడం అంత ఈజీ కాదు, కానీ దాన్ని అంకెల రూపంలో పాయింట్ చేస్తే మనకు ఒకటి కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఎంత తగ్గింది -5 తగ్గింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత తగ్గిందండి -4 తగ్గింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత తగ్గిందంటే -3. చూడండి ఏబిసి లాస్ట్లో జెడ్ వస్తుంది. ఓకే అండి. మళ్ళీ జెడ్ తర్వాత మళ్ళీ ఏమొస్తుంది అంటే మళ్ళీ ఇటువైపు ఎక్స్ వచ్చిందండి. వై వచ్చింది కాబట్టి మళ్ళీ ఏ నుంచి -3 తగ్గింది కాబట్టి ఏ నుంచి 3 -6 మీకు ఎంత అంటే జెడ్ అంతే 24 అనేది వస్తుంది. ఎక్కడి నుంచి మీకు 3 తగ్గింది. ఏ తర్వాత నుంచి ఎక్స్కి వెళ్ళిందంటే 3 తగ్గింది అనమాట. ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి ఎంత తగ్గింది -2 తగ్గింది. అంత సీక్వెన్స్ ఫాలో అవుతుంది. చూడండి -5 -4 -3 -2 అదేవిధంగా -1 అంటే 22లో 1 తీస్తే ఎంత అండి 21. 22లో 1 తీస్తే 21. నీ యొక్క వయసు ఎంత యు అంటే నీ యొక్క వయసు ఎంత అంటే యు ఏదైతే ఉందో 21 అయితే యు నీ వయసు ఎంత అంటే 21 ఏదైతే ఉందో 21 దీని యొక్క ఆన్సర్గా పరిగణించడం జరుగుతుంది. అర్థమవుతుందండి. అక్షరాలని అంకెల రూపంలో కానీ నువ్వు మార్చుకున్నట్లయితే ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది. ఈ సీక్వెన్స్లో వెళ్ళొచ్చు అని మీకు చాలా క్లారిటీగా మీకు అర్థమవుతుంది.
ఇది క్వశ్చన్ నెంబర్ 3 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 3 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 4 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ అక్షరాల రూపంలో చూస్తుంటే దీనికి ఏం వస్తుందని ఫైండ్ అవుట్ చేయడం కష్టమవుతుంది. కానీ ఒకసారి కానీ దీన్ని హెచ్ అంతే 8, ఐ అంతే 9, ఎల్ అంతే 12, క్యూ అంతే 17, ఎక్స్ అంతే 24. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇక్కడ ఏం అర్థమవుతుందో మీకు చూడండి. +1 అయింది, +1 అయింది, ఎంత అయింది +3 అయింది. ఇక్కడికి ఎంత అయిందండి +5 అయింది. ఇక్కడికి ఎంత అయిందండి +7 అయింది. అంతే మీకు ఏం సీక్వెన్స్ ఫాలో అవుతుంది? +1 +3 బేస్ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ బేస్ సంఖ్యలు ఫాలో అవుతూ ఉన్నాయి. కాబట్టి దీనికి మళ్ళీ +9 కలిపితే ఎంత వస్తుందండి? మీకు కలిపితే చూడండి, మన ఇంగ్లీష్ అక్షరమాలలో 26 అక్షరాలు ఉంటాయి కాబట్టి దీనిలో 2 అక్షరాలు దీనికి ఇచ్చేస్తే 26 జడ్ అయిపోయింది. ఇంక ఎంత బ్యాలెన్స్ ఉందో 9లో 2 పోతే 7 ఉంటుంది. 7 అంతే ఎంత అండి జీ ఏదైతే ఉందో ఆ జీ అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఈ విధంగా ఇంత కంటెంట్ని అందించుకుంటూ బేస్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో 100% నిన్ను ఒక ఎగ్జామినర్ ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా తయారు చేసుకెళ్తున్నటువంటి కంటెంట్ మంది. చెప్పాను కదా, ఢిల్లీ తరహాలో మన కంటెంట్ అనేది మీకు అందుతుంది ఇక్కడ. అంతే రేపు పొద్దున్న నువ్వు CGL, CHSL, బ్యాంక్ POs కావాలన్నా డైరెక్ట్గా మన అకాడమీకి లగేజ్ సర్దుకొని వస్తే నీకు 100% బేస్ లెవెల్ నుంచి ఏదైతే ఉందో ఆ రేంజ్ వరకు కూడా ఇంక్లూడింగ్ క్యాట్ దానికి కూడా మీకు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. లాంగ్ టర్మ్లో కూర్చోబెట్టి నీకు సపరేట్గా రూమ్ ఇచ్చి ప్రతి అంశాన్ని కూడా గైడ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. ఆ బేస్ లెవెల్ నుంచి ఆ రేంజ్ వరకు ఎగ్జామ్స్ కూడా మీకు రెడీ చేయడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 4 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 5 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 5 కూడా పరిశీలించండి. YTPMK అని ఆలోచిస్తే కొద్దిగా సమయం తీసుకున్నటువంటి సమయం, కానీ మీరు అంకెల రూపంలో మారిస్తే మాత్రము చూడండి. Y అంతే మీకు 25, T అంతే 20, P అంతే 16, M అంతే 13, K అంతే 11. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఎంత అన్నాడు. అంతే ఏమవుతుందండి -5. ఎంత అవుతుందండి -4. ఎంత అవుతుందండి -3. అంతే ఎంత అవ్వాలి K అంతే 11 ఎంత అవుతుంది -2. అంతే నెక్స్ట్ ఏం అవ్వాలి సీక్వెన్స్ చూడండి. -5, -4, -3, -2 లాస్ట్ -1. అంతే 11 నుంచి -1 తీస్తే ఎంత అండి 10 అంతే ఏ అక్షరం అవుతుందండి జే ఏదైతే ఉందో ఈ జే అక్షరం ఏదైతే ఉందో ఇదండి దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. జే ఏదైతే ఉందో జే అనేది దీని యొక్క ఆన్సర్గా మీకు పరిగణించడం జరుగుతుంది. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 5 ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ నెంబర్ 5 కూడా మీకు ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓకే అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 5 అండ్ క్వశ్చన్ నెంబర్ 6 కూడా మీరు చూడండి. క్వశ్చన్ నెంబర్ 6 కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే చాలా క్లారిటీగా చాలా పకడ్బందీగా అడుగుతున్నాం. క్వశ్చన్ మార్క్ అనేది ముందు పెట్టామండి. ఈ క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో దీన్ని ముందు పెట్టాం. ఓకే చెక్ చేయండి. ఇక్కడ Y అంతే మీకు ఆల్రెడీ తెలుసు 25 అని, V అంతే తెలుసు మీకు 22, S అంతే 19 అని తెలుసు, P అంతే 16 అని తెలుసు, M అంతే 13 అని తెలుసు. అంతే ఏమవుతుంది -3. ఎక్కడి నుంచి ఏమవుతుందండి -3. ఎక్కడి నుంచి ఏమవుతుందండి -3. ఎక్కడి నుంచి ఏమవుతుందండి -3. అంతే -3 అనే సీక్వెన్స్ వెళ్తూ ఉంది. కానీ ఇచ్చినటువంటి ఆప్షన్ మీరు ఒకసారి పరిశీలించినట్లయితే అంతే ఇటు వెళ్ళే కొద్ది మైనస్ అవుతుంది. ఇదే 25కి ఇటు కలిపి ఇటు వస్తే ఏమవుతుందండి +3 అవుతుంది. అంతే 25కి 3 కలిపి ఎంత అండి 28. ఇంగ్లీష్ అక్షరమాలలో 26 అక్షరం ఏదండి జడ్, మళ్ళీ 27 అక్షరం ఏమవుతుందండి ఏ అవుతుంది, 28వ అక్షరం ఏమవుతుంది బి ఏదైతే ఉందో 28వ అక్షరం ఏమవుతుందంటే మీకు బి ఏదైతే ఉందో ఈ బి అనేది మీకు ఆన్సర్గా చేయడం జరుగుతుంది. చూడండి కంటెంట్ అనేది బేస్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లోకి ఏ విధంగా అంచెంచెలుగా మీకు తీసుకెళ్ళడం గ్రోత్ చేయడం జరుగుతుందో పరిశీలిస్తూ ఉండండి. ఇది మన యాప్లో సిస్టమేటిక్గా మీకు 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా నడిపిస్తూ ఉంది. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 6 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 6 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 7 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా క్లారిటీగా ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 7 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇక్కడ కనిపిస్తుంది M అంతే 13, G అంతే 7, L అంతే 12, H అంతే 8, K అంతే 11, I అంతే 9, J అంతే 10, మళ్ళీ J అంతే 10 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. కాబట్టి ఎన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 అక్షరాలు కనిపిస్తున్నాయి. 8 అక్షరాలు కనిపిస్తున్నాయి అంటే చూడండి ఇక్కడ నాకు ఎలా కనిపిస్తుందంటే 13 నుంచి -1 అయింది. ఎక్కడి నుంచి అంటే ఒకటి మిక్స్డ్ మెథడ్స్లో అండ్ మిక్స్డ్ మెథడ్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం అంతే ఆల్టర్నేటివ్ మెథడ్స్ మిక్స్డ్ మెథడ్స్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఎక్కడి నుంచి నాకు -1 కనిపిస్తుంది, ఎక్కడి నుంచి మనకు -1 కనిపిస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత కనిపిస్తుంది -1 కనిపిస్తుంది. మరి ఎక్కడి నుంచి క్వశ్చన్ మార్క్ ఎంత కనిపించాలి? -1 అంతే 10 నుంచి -1 చేస్తే ఎంత అండి 9 అంతే ఏంటండి
ఐ నో. 9 అండి ఐ నో. అంటే ఐ అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఐ ఏదైతే ఉందో అక్షరము, ఈ ఐ అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. అంటే మిక్స్డ్ మెథడ్స్లో చాలా క్లారిటీగా, చాలా బేస్ లెవెల్ నుంచి ప్రతి అంశం కూడా మీరు అక్షర కంటెంట్ని అర్థం చేసుకుంటూ వెళ్తూ ఉండండి. మన ఎక్స్టర్నల్ అకాడమీ అనేది ఏ రేంజ్లో అందిస్తుందో అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఆంధ్ర తెలంగాణలో మీకు బేస్ లెవెల్ నుంచి చాలా కంటెంట్ పకడ్బందీగా అందించేటువంటి అకాడమీగా మీకు ముందు తీసుకెళ్తూ ఉన్నాం. ఓకే అండి. అదేవిధంగా జిఎస్ కూడా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ పెట్టించాము. అండ్ గ్రౌండ్ అయితే ఆంధ్ర తెలంగాణలో ఒక్కరు కూడా టచ్ అయినంత విధంగా క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్, ఎన్ఐఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో డిప్లొమా అనేది ఆంధ్ర తెలంగాణలో కలిపి 10 మంది కూడా లేరంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో 100 మంది వస్తే 100 మందికి 100 మంది కూడా సక్సెస్ఫుల్ అయ్యే విధంగా, ఒక్కడో కూడా బాధపడిన విధంగా, 100 మంది వస్తే 100 మందిలో ప్రతి రూపాయి కూడా న్యాయం జరిగే విధంగా మన అకాడమీ అనేది గ్రౌండ్ పరంగా కూడా మీకు ఈ క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్ ఈ పదం అనేది ఎవరు వెనక పెట్టుకోవడానికి అంత అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి. ఓకే అండి. ఒకసారి పరిశీలించండి. ఇది క్వశ్చన్ నెంబర్ 7. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 8 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 8 ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఎన్ అంతే మీకు తెలుసు ఆల్రెడీ 14, ఓ అంతే 15, క్యూ అంతే 17, టీ అంతే 20, ఎక్స్ అంతే 24, సి అంతే 3. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. కాబట్టి ఏ సీక్వెన్స్ ఫాలో అవుతుందో మీరు ఒకసారి పరిశీలించండి. ఇది +1 అయింది, ఎక్కడి నుంచి ఏమైంది +2 అయింది, ఎక్కడి నుంచి ఏమైంది +3 అయింది, ఎక్కడి నుంచి ఏమైందండి +4 అయింది, అంతే ఎక్కడి నుంచి ఏమైందండి +5 అయింది. ఎందుకంటే 2 అక్షరాలు పోతే 26 వచ్చింది. 26 అంతే జడ్డు, మళ్ళీ అక్కడ 3 కలిపాడంతే 23 వచ్చింది. 3 అంటే మీకు +5 అయింది. అంతే ఎక్కడి నుంచి ఏం ఫాలో అవ్వాలి +6 అవ్వాలి. అంతే 3కి 6 కలిపితే ఎంత అండి 9 అనే అక్షరం ఏమవుతుందని మీకు చాలా ఐ నో నాకు తెలుసు, ఐ నో. హిందీలో నో అంటే 9, అంతే అయ్యేంత 9 అనే అక్షరం ఏదైతే ఉందో ఆ విధంగా మీకు కంటెంట్ని తయారు చేసుకొని బేస్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్తుంది మనకి స్టడీ అకాడమీ. ఇది క్వశ్చన్ నెంబర్ 8. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 9 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 9 కూడా పరిశీలించండి. అక్షరాల రూపంలో చూస్తుంటే దీన్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం, కానీ దీన్ని అంకెల రూపంలో మారిస్తే మాత్రం ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో అవుతుంది. ఎఫ్ అంతే 6, ఎందుకంటే ఎఫ్ని ఇలా తిరగరాస్తే ఏమని చెప్పానండి 6 అని చెప్పాను. ఓకే. పీ ఎంత అవుతుందంటే 16 అవుతుంది, ఎందుకంటే ఎఫ్ 6 అయిపోయింది కాబట్టి పీ అనేది 16 అవుతుందని చాలా క్లారిటీగా మీకు ఆ బేస్ లెవెల్లో చెప్పడం జరిగింది. జే అంతే 10, ఎన్ అంతే 14, ఆర్ అంతే 18. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అంతే ఏం పెరుగుతుందో ఒకసారి చూడండి. +4 అయ్యింది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఏమైంది +4 అయింది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఏమైందండి +4 అయింది. మరి ఎక్కడి నుంచి ఎక్కడికి +4 కలిపితే 18కి 4 కలిపితే ఎంత అవుతుందండి 22. చెప్పానండి. విలో ఎన్ని గీతలు ఉంటాయి అంటే 2 గీతలు ఉంటాయి. వి అంతే 22 ఏదైతే ఉందో వి ఏదైతే ఉందో వి అనేది దీనికి ఆన్సర్గా చేయడం జరుగుతుంది. అర్థమవుతుంది కానీ ఎంత క్లారిటీగా ఎంత సులభంగా మిమ్మల్ని కంటెంట్ని ప్రతి అంశాన్ని కూడా మీకు ముందు దృష్టిలో పెట్టుకొని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకే. ఇది క్వశ్చన్ నెంబర్ 9 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 9 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 10 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 10 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. అక్షరాల రూపంలో చూస్తే మనకి ఏంటంటే అర్థం ఉన్నటువంటి పరిస్థితి, కానీ దీన్ని కానీ మీరు అంకెల రూపంలో మారిస్తే ఒక సీక్వెన్స్ దొరుకుతుంది. ఆ సీక్వెన్స్ ప్రకారం మీరు వెళ్ళొచ్చు. అదేవిధంగా సి అంతే 3 అండి, ఎఫ్ అంతే 6, జే అంతే 10, అండ్ ఇక్కడ మీకు క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అండ్ యూ అంతే 21 ఏదైతే ఉందో 21. అంటే ప్రతి అక్షరం పైన కమాండింగ్ రావాలి. నీకు వచ్చిన నాడే నువ్వు ఇవన్నీ చేయగలుగుతావు, లేకపోతే ఏం చేయలేదు. ఒకసారి చూడండి. ఎక్కడి నుంచి ఎంత పెరిగిందండి +3 అయింది, ఎక్కడి నుంచి ఎంత అయిందండి +4 అయింది, ఎక్కడి నుంచి ఎంత అవ్వాలి అంటే +3 +4 సీక్వెన్స్ ఫాలో అవుతుంది, అంటే +5 అవ్వాలి. నెక్స్ట్ అంటే దీనికి 10కి 5 కలిపితే 15 అవుతుంది, 15 అంతే ఓ అవ్వాలి. మళ్ళీ దీనికి +6 కలిపితే 21 రావాలి. అంతే 15కి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ 15 వచ్చింది, 15కి 6 కలిపితే 21 సరిపోయింది. అంతే మీకు ఆన్సర్ ఏమవుతుందంటే ఓ ఏదైతే ఉందో ఓ అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఓ అంటే 15. ఈ ఓ అనేది మీకు ఇక్కడ ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందండి. ఎంత క్లారిటీగా ఎంత సిస్టమేటిక్గా మీకు ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 10 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 10 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 11 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 11 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఇదంతా కూడా మ్యాటర్ అండి. ఈ కింది అక్షరమాల్లో ఏ అక్షరం ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో వస్తుంది అని ఇదంతా కూడా ఏంటంటే జస్ట్ తెలుసుకున్నంత అవగాహన అంతవరకు. ఎగ్జామ్ పాయింట్లో దాన్ని చూసి ఆ 2-3 సెకండ్లు కూడా వేస్ట్ చేయకూడదు.
ఓకే అండి. మీకు మన కంటెంట్ ఏదైతే ఉందో ఇది ఏం అడుగుతున్నాడో ఏం వస్తుంది అనేది నీకు తెలియాలా, అదే నేర్పుతుంది. చూడండి ఇక్కడ జెడ్ ఏదైతే ఉందో 26 అండి, వి అంతే 22, ఆర్ అంతే 18, ఎన్ అంతే 14, జే అంతే 10 అండి. ఒకసారి చూడండి, మీకు లాస్ట్ క్వశ్చన్ మార్క్ అడిగాడు, ఇటు నుంచి రండి ఒకసారి. ఎంత అయిందండి? ఎక్కడి నుంచి ఎక్కడికి -4 అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత అయిందండి? -4 అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత అండి? -4. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత అండి? -4. అంతే. ఎక్కడి నుంచి ఎక్కడికి -4, ఎక్కడి నుంచి ఎక్కడికి -4, ఎక్కడి నుంచి ఎక్కడికి -4, ఎక్కడి నుంచి ఎక్కడికి -4 అయింది. అంతే. ఎక్కడి నుంచి ఎక్కడికి -4 అవ్వాలంటే 10లో 4 తీస్తే ఎంత అండి? 6. 6 అనే అక్షరం ఏదైతే ఉందో 6 అనేది దీనికి ఆన్సర్గా చెప్పబడుతుంది. 6 అంటే ఏమని చెప్పాను? ఎఫ్ని రివర్స్లో రాస్తే ఎలా కనిపిస్తుంది? 6 ఏదైతే ఉందో 6 అంటే దీని యొక్క ఆన్సర్ ఎంత అండి? ఈ ఎఫ్ ఏదైతే ఉందో ఈ ఎఫ్ అనేది దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇంత క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా మీకు చూడండి, కంటెంట్ అనేది అంచె చివరి వరకు వెళ్ళినప్పటికీ మీకు ఏ రేంజ్లో కంటెంట్ అందిస్తామో నువ్వు ఏ పేపర్ చెక్ చేసుకున్నా ఈ కంటెంట్ని కనుక సరిగ్గా కానీ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు సింపుల్గా ఈ లెటర్ సిరీస్ ఏదైతే ఉందో ఈ లెటర్ సిరీస్ అనేది మీకు మైండ్లోకి రావడం జరుగుతుంది. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 11. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 12 కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ క్వశ్చన్ నెంబర్ 12ని కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమంటున్నాడంటే ఎక్స్ అంతే మీకు ఆల్రెడీ తెలుసు 24, యు అంతే 21, ఆర్ అంతే 18, ఓ అంతే 15, ఎల్ అంతే 12. అంతే మీకు ఆల్రెడీ మీకు ఒక సీక్వెన్స్ దొరికింది. ఏం దొరుకుతుంది? 24 నుంచి 21కి వెళ్ళాలంటే -3, 21 నుంచి 18కి వెళ్ళాలంటే -3, 18 నుంచి 15కి వెళ్ళాలంటే -3, 15 నుంచి 12కి వెళ్ళాలంటే -3. అంతే ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా -3 చేస్తే 12లో -3 చేస్తే ఎంత అండి? 9 ఏదైతే ఉందో ఈ 9 అంతే ఎంత అండి? ఐ ఏదైతే ఉందో దీనికి మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. చూడండి, ఏ బేస్లో ఏ రేంజ్లో వెళ్ళినా వాడు ఏ విధంగా అడిగినా నువ్వు 100% సక్సెస్ఫుల్గా అటెంప్ట్ చేసే విధంగా పేపర్ అనేది ఆ విధంగా కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ని మీకు అందిస్తూ ఉన్నాం. ఇది క్వశ్చన్ నెంబర్ 12 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 13కు చెప్పే ముందు మీకు ఒక బేసిక్ కాన్సెప్ట్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ టైప్లోన అలాగా ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటులు కానీ డివైడెడ్లు కానీ అడిగేతో పాటు ఇంకా ఆపోజిట్లో అడిగేటువంటి అంశాలు కూడా చాలా అంశాలు ఉన్నాయి. అవి ఎలాగంటే మీరు ఒకసారి పరిశీలించండి. ఇవన్నీ కూడా మీరు చాలా బట్టి పట్టాల్సినటువంటి అంశాలు. అంతే. 2 అంకెలు కలిపితే మరి ఏ ప్లస్ జెడ్ కలిపితే ఏ అంతే 1, జెడ్ అంతే 26. ఈ 2 కలిపితే ఎంత అవ్వాలి? 27 ఏదైతే ఉందో 27 అయినట్టే. ఆ 2 ఆపోజిట్లో ఉన్నాయి. అంతే సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది. అంతే 2 అక్షరాలు కానీ కలిపితే వాటి మొత్తాన్ని కానీ 27 వస్తే అది ఆపోజిట్లో ఉందని అర్థము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియదు ఒక 2 బి అండ్ వై అంతే ఎంత అండి? 25, బి అంతే 2. ఈ 2 కలిపితే 27 వచ్చింది. అంతే ఈ 2 ఆపోజిట్లో ఉన్నాయి. బాయ్. ఈ 2 ఆపోజిట్లో ఉన్నాయి అంతే బాయ్ అని నువ్వు గుర్తుపెట్టుకున్నావు. ఓహో, బీకి ఆపోజిట్ లేదంటే వై అంటే బాయ్ అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏకి ఆపోజిట్లో ఏముందంటే జెడ్. ఆ 2 కలిపితే 27 అయింది. కాబట్టి అది మీకు ఆపోజిట్లో ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 6 కొడతాం కదండి. అలా 6 కొట్టే క్రమంలో సికి ఎక్స్ వస్తుంది. 6కి ఆపోజిట్లో ఉన్నటువంటి అక్షరం ఏదంటే ఈ సికి ఎక్స్ ఏదైతే ఉందో ఎక్స్ అనేది దీనికి ఆపోజిట్లో అవుతుంది. అదేవిధంగా ఇటీవల కాలం ఒక డ్రింక్ వచ్చింది, డ్రవ్ అనే డ్రింక్ వచ్చింది. డీకి ఆపోజిట్లో ఉన్న అక్షరం ఏదంటే డబ్ల్యూ ఏదైతే ఉందో డబ్ల్యూ అండి. ఎలాగంటే చూడండి, డి అంతే 4, డబ్ల్యూ అంతే 23. 2 కలిపితే 27 అయింది. కాబట్టి ఇది మీకు ఎలా కనిపిస్తుంది అంటే ఆపోజిట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఎవ్రీ, ప్రతిరోజు, ఎవ్రీ, ఈవి ఏదైతే ఉందో ఈవి ఎవరి ఈకి ఆపోజిట్ ఉన్న అక్షరం ఏదంటే వి ఏదైతే ఉందో ఈ వి అనే అక్షరం మీకు ఈకి ఆపోజిట్లో ఉంది. రేపు పొద్దున వికి ఆపోజిట్ లేదన్నాడంటే ఈ ఆపోజిట్లో ఉంటుంది. ఎవరి అని నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. నెక్స్ట్ పర్ యూ నీ కొరకు, పర్ యూ నీ కొరకు అనేది ఎఫ్కి ఆపోజిట్ ఉన్న అక్షరం ఏదంటే యూ. ఎఫ్కి అక్షరం ఆపోజిట్ ఉన్నటువంటి అక్షరం ఏదంటే పర్ యూ అండి. అదేవిధంగా గవర్నమెంట్, జీటీ గవర్నమెంట్, జీకి ఆపోజిట్లో ఉన్న అక్షరం ఏదంటే టీ. అదేవిధంగా హై స్కూల్ ఏదైతే ఉందో హై స్కూల్ హెచ్కి ఆపోజిట్లో ఉన్న అక్షరం ఏదైతే ఉందో ఎస్ ఏదైతే ఉందో ఈ ఎస్ అనేది మీకు దీనికి ఆపోజిట్లో ఉంది. నెక్స్ట్ ఐఆర్ ఇండియన్ రైల్వేస్, చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ రైల్వేస్ ఏదైతే ఉందో ఐఆర్, ఐకి ఆపోజిట్లో ఉన్నటువంటి అక్షరం ఏదంటే ఇండియన్ రైల్వేస్, ఐకి ఆపోజిట్ ఉన్న అక్షరం ఏదంటే రైల్వేస్. ఆర్ ఏదైతే ఉందో ఆర్.
అదేవిధంగా మీరు మనం కార్డ్స్ ఆడుతూ ఉంటామండి, దాంట్లో మనకి బాగా అలవాటు ఇది. జేకి ఆపోజిట్ ఉన్న అక్షరం ఏదంటే క్యూ ఏదైతే ఉందో క్యూ అండి. జే అండ్ క్యూ, జేకి ఆపోజిట్లో ఉన్నటువంటిది ఏదంటే క్యూ, ఏదైతే క్యూ. అదేవిధంగా కపిల్ దేవ్ మనకు బాగా తెలిసినటువంటి, ఓకేనా, 1984లో మనకి వరల్డ్ కప్ అందించినటువంటి కెప్టెన్ కపిల్ దేవ్. కాబట్టి కేపీ ఏదైతే ఉందో కేపీ అంటే కపిల్ దేవ్. అదేవిధంగా ఈ పదం మీకు బాగా అలవాటైనటువంటి పదము, మీ అందరి లైఫ్లో బాగా వస్తున్నటువంటి పదం ఏదంటే ఈ లవ్ ఏదైతే ఉందో బాగా మీకు పరిచయమైనటువంటి పదమే. కాబట్టి ఎల్కి ఆపోజిట్లో ఉన్నటువంటి అక్షరం ఏదంటే ఈ ఓ ఏదైతే ఉందో ఓ అనేది మీకు దానికి ఎల్కి ఆపోజిట్లో ఉంది. అదేవిధంగా మ్యాన్ మనిషి, ఎంకి ఆపోజిట్లో ఉన్నటువంటి అక్షరం ఏదంటే మ్యాన్. ఓకే అండి. ఈ విధంగా ఈ యొక్క బేస్ లెవెల్ ఏదైతే ఉందో, ఈ కంటెంట్ ఏదైతే ఉందో, ఈ కంటెంట్ని కానీ నువ్వు కానీ క్లారిటీగా నేర్చుకోగలిగితే ఈ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయో దీని అన్నిటి కూడా నువ్వు సునాయాసంగా చేయగలుగుతావు. ఈ కంటెంట్ అనేది కానీ నీ మైండ్లో కానీ లేకపోతే, ఈ కంటెంట్ అనేది నీ మైండ్లో కానీ లేకపోతే మనం ఆ టాపిక్ని టచ్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి అందుకే మీకు బేస్ లెవెల్లో ఏం నేర్పుతున్నామంటే కేకి ఆపోజిట్లో ఏముంటుంది, పి ఉంటుంది, కపిల్ దేవ్. ఓకే అండి. అదేవిధంగా జీకి ఆపోజిట్లో ఏముంటుంది, టీ గవర్నమెంట్. హెచ్కి ఆపోజిట్లో ఏముంటుందండి, ఎస్ హై స్కూల్, హై స్కూల్. హెచ్కి ఆపోజిట్ ఉంది ఎస్ ఉంటుందండి. ఐకి ఆపోజిట్లో ఏముంటుంది, ఆర్ ఉంటుంది, ఇండియన్ రైల్వేస్ అని మీరు క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా నేర్చుకోవాలా. ఈకి ఆపోజిట్లో ఏముంటుందండి, వి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మీకు ఈకి ఆపోజిట్ ఈఎం 5 విఎం 22 రెండు కలిపి 27 అయింది. అంతే, 2 అంకెలు మొత్తం కలిపి ఎంత అవ్వాలి, 27 అయితే అది ఆపోజిట్లో ఉండలాగా. అదే ఈ క్వశ్చన్ నెంబర్, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 13 కూడా మీరు ఒకసారి పరిశీలించి దాన్ని ఆధారంగా చేసుకుని అడిగాడు. ఇక్కడ చూడండి, 2 కూడా కలిపితే ఆపోజిట్లో కనిపిస్తున్నారు లవ్. అదేవిధంగా ఎవరి, ఈ 2 కూడా కలిపితే 27 అవుతున్నాయి. అండ్ మరి పీకి ఎంత కలిపితే 27 అవుతుందంటే ఈ కే ఏదైతే ఉందో కపిల్ దేవ్ ఇది మీకు కనిపిస్తోంది. ఇది మీకు దీని అక్షరం ఎంతంటే దీనికి 11 అనమాట. దీని పీకి ఆపోజిట్లో ఏమొస్తుంది, కే. అంటే మీకు ఇక్కడ కే అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. అది క్వశ్చన్ నెంబర్ 13 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 14 కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చాలా క్లారిటీగా ఈ క్వశ్చన్ నెంబర్ 14 ఏదైతే ఉందో మీకు నెక్స్ట్ వీడియోలో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి, ఏ రేంజ్లో మీకు తీసుకెళ్తున్నామంటే కంటెంట్ని అంచెంచెలుగా మీకు తీసుకొని లెవెల్ని పెంచుకుంటూ పోతూ ఉన్నాం. బేస్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఏదైతే ఉందో, ఆకాశానికి హద్దు వరకు ఏదైతే ఉందో ఆ రేంజ్ వరకు కూడా తీసుకెళ్తున్నాం. ఓకే అండి. మన కృష్ణారెడ్డి అకాడమీకి నిజంగా మీకు 100% 2026లో ఉద్యోగం కావాలనుకుంటే ఇది లగేస్తే మన కృష్ణారెడ్డి అకాడమీకి రండి. అతి తక్కువ ఫీజుతో, ఒకే ఫీజుతో, నీ లైఫ్ టైం వ్యాలిడిటీతో, ఒకే ఫీజుతో గ్రౌండ్ కోచింగ్ ఫ్రీ, స్టడీ హాల్ ఫ్రీ, నీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్నీ కూడా అతి తక్కువ కాస్ట్లో బయటతో పోల్చుకోండి. అండ్ మెనూ కూడా చెక్ చేసుకొని అన్ని విధాలుగా మీరు రావచ్చు డైరెక్ట్గా. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.